ఈ బుర్ర మీది మాస్టరు, ఎవరి బుర్ర వారి రక్షణ. అర్థమైందండి? హెల్మెట్ కంపల్సరీగా ధరించాలి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ఎవరు కూడా జేబ్రా క్రాస్ వచ్చిందంటే సిగ్నల్ ఇచ్చినప్పుడు అందరూ ఆగిపోవాలి. అడక పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఉంటారో వాళ్ళని చూసుకొని క్రాస్ చేయాలి. మీరు ఎవరు కూడా జేబ్రా క్రాస్ ఉందో అది ఎవరు కూడా పాటించట్లేదు, పిచ్చలవిడికి వెళ్ళిపోతున్నారు. జేబ్రా క్రాస్ దగ్గర ఆగాలి. తర్వాత ఫ్రీ లెఫ్ట్ ఉంది, ఫ్రీ లెఫ్ట్ కూడా వెళ్ళేటట్టుగా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అర్థమైందండి? ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించండి, మీ ఇంటికి సురక్షితంగా వెళ్ళండి. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళారండి, మీ ఫ్యామిలీ చూస్తుందా లేదా? బయటికి వెళ్ళిన తర్వాత వన్స్ ఆయన వచ్చాడా లేదా, మా నాన్న వచ్చాడా లేదా, మా అన్నయ్య వచ్చాడా లేదా, చాలాసేపు అయింది వెళ్ళాడు అంటే హెల్మెట్ రక్షిస్తుంది. అర్థమైందండి? ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ పెట్టండి. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయొద్దు. చిన్నపిల్లలకి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పిల్లలకి ఇవ్వద్దండి. ఇస్తే ఫైన్ వాటి కంపల్సరీగా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా పిలిచి ఫైన్ వేయడం జరుగుతుంది. అర్థమైందండి? ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించమని విజ్ఞప్తి చేస్తున్నాము, అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం కంటిన్యూషన్గా. మీరు హెల్మెట్ ప్రతి ఒక్కళ్ళు ధరించమని, ట్రాఫిక్ రూల్స్ పాటించమని. ఎవరు కూడా మమ్మల్ని చూసి మేము ఫైన్లు ఏదైతే వెహికల్స్ ఆపుతున్నామో అక్కడి నుంచి హెల్మెట్ పెడుతున్నారు, ఏది సాయంత్రం పూట పెడుతున్నారు, తర్వాత మధ్యాహ్నం టైం కానీ, తర్వాత ఉదయం ఏది మార్నింగ్ టైం కానీ, ఆ టైంలో హెల్మెట్ ఎవరు పెట్టట్లేదు. చూసారా? మేము ఫైన్లు వేస్తున్నామనో ఇంకొకటి ఆపుతున్నామో బండి ఆపుతున్నామని హెల్మెట్ పెడుతున్నారు తప్ప 90% హెల్మెట్ పెట్టట్లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ మీ రక్షిస్తుంది, మిమ్మల్ని క్షేమంగా ఇంటికి చేరుస్తుంది. లైసెన్స్ లేకపోతే మటుకి కంపల్సరీ ఫైన్ వేస్తాం. ఓకేనండి? థ్యాంక్ యూ.